బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. జిల్లాల పునర్విభజన నుంచి రాజధాని అమరావతి అభివృద్ధి వరకు పలు అంశాలపైన చర్చ జరగనుంది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పీపీపీ విధానం, రిషికొండపైన నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో తలెత్తినటువంటి సమస్యలపైన ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, సిఆర్డీఏ పరిధిలోని భారీ అభివృద్ధి పనులపైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. జిల్లాల పునర్విభజన నుంచి రాజధాని అమరావతి అంశం వరకు ప్రతి అంశాలపైన చర్చ జరగబోతుంది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పీపీపీ విధానం, రిషికొండపైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మంత్రివర్గంలో కీలకంగా మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో వచ్చినటువంటి సమస్యలపైన ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, సిఆర్డీఏ పరిధిలో భారీ అభివృద్ధి పనులపైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, కేబినెట్ ముందు ఎలాంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే జిల్లాలకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్లతో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో కూడా ఆందోళనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ ఏంటి? వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద కేబినెట్ లో చర్చ జరగబోతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. అదేవిధంగా ఋషికొండ, దాంతోపాటు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించినటువంటి పలు కంపెనీలకు కూడా భూ కేటాయింపులపై కూడా ఈరోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయానికి తగిన విధంగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ తరహాలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ప్రజల నుంచి దగ్గర 900కు పైగా అభ్యంతరాలను, సూచనలు కూడా స్వీకరించింది. వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పటికే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి అనేక సార్లు దీని మీద చర్చించడం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు, అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దీనికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సిరాజ్. అదేవిధంగా మరొక పక్క ఋషికొండకు సంబంధించి గత ప్రభుత్వంలో ఋషికొండ నిర్మాణం చేశారు. దానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతుల విషయంలో కూడా ఏకపక్షంగా ముందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడు. దానికి సంబంధించి అసలు ఏం చేయాలనే దాని మీద ఓ కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మంత్రులతో ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ, అదేవిధంగా దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులంతా కూడా దీనికి సంబంధించి ఏం చేయాలి ఏంటనే దానిపై కూడా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటన్నిటిని కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరో పక్క ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామంటూ గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దానికి తగిన విధంగానే ఇక్కడ ప్రజల నుంచి కూడా భూములు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేందుకు, అదేవిధంగా వివిధ కంపెనీలు తీసుకువచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీని కూడా తీసుకువచ్చారు. దాంట్లో కూడా ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరోపక్క రాజధానికి సంబంధించి పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఐఏఎస్ లు, ఐపీఎస్ సంబంధించినటువంటి క్వార్టర్స్ కి మౌలిక వసతుల సదుపాయాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించి కూడా కొన్ని అనుమతులు ఇచ్చేందుకు కూడా అధికారులు ఫైల్స్ సిద్ధం చేశారు. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి మొదటి నుంచి కూడా ఇతర పార్టీల నాయకులు కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట, ఇది ముంపు ప్రాంతంలో ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే దానికి సంబంధించి భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా, ఆ ముంపు కూడా ఎక్కడ అవకాశం లేకుండా, అవసరమైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోసేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసి అక్కడ దానికి తగిన విధంగా మొత్తం కూడా యంత్రాలను కూడా సిద్ధం చేసేందుకు, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాజెక్ట్ ను కూడా అక్కడ అందుబాటులో తీసుకువచ్చేందుకు కూడా ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు. దాంతో పాటు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పలు హోటల్స్ కి, అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్లకు కూడా భూములు కేటాయించే విధంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాజధానికి సంబంధించి
కొన్ని ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలకు కూడా భూములు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొన్ని కంపెనీలకు కూడా ఇక్కడ విద్యా సంస్థలకు కూడా భూములు కేటాయించారు. అక్కడ ఆల్రెడీ రాజధానిలో ఆ నిర్మాణాలు కూడా కొన్ని పూర్తయి అక్కడ యాక్టివిటీ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కానీ, దాంతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించి కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి కానీ ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది సిరాజ్. సేమ్ టైం ఇక్కడ ఋషికొండ పైన కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వైసీపీ హయాంలో నిర్మించినటువంటి దీని మీద సర్వత్రా అనేకమైనటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. ఏం చేయబోతున్నారు, లేకపోతే 5 స్టార్ హోటల్స్కి ఇవ్వాలా, ఇలాంటి ఆలోచన వాదన కూడా బలంగా వినిపించింది. సో దీని మీద ఏమైనా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా ఈ రోజు కేబినెట్ భేటీలో? మొదటి నుంచి కూడా ఋషికొండ విషయంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ నిర్మాణాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రజలకి ఆ నిర్మాణాల వల్ల మంచి జరిగే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు నష్టం కలగకుండా ఏ విధంగా ప్రజల ధనం అక్కడ వినియోగించారు కాబట్టి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలనే మీద ఫోకస్ పెట్టారు. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఋషికొండ పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా కొంతమంది, ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అక్కడికి వెళ్లి ఋషికొండను చూసి వచ్చారు. దానికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను కూడా కనుక్కున్నారు. అదేవిధంగా అధికారులు, మంత్రులు కూడా దీనికి సంబంధించి ఏం చేయాలి, అసలు ఋషికొండలో 100 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి నిర్మాణాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటిని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద వాళ్ళు ఇప్పటికే చర్చించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా అనేక సార్లు భేటీ అయింది. తాజాగా ఈ రోజు కేబినెట్ లో కూడా దీని మీద ప్రధానంగా చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాటిని ఏమైనా పర్యాటక కేంద్రాలుగా ఉపయోగించాలా, లేకుంటే వాటిని ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించుకునేందుకు వాడాలా, లేకుంటే ప్రభుత్వమే దాన్ని ఆధీనంలో ఉంచుకోవాలా, ప్రభుత్వమే దాన్ని ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో దాని మీద సబ్ కమిటీ కూడా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది సిరాజ్. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.